రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈ మధ్యకాలంలో మీరు మా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. 2 రోజుల క్రితమే 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. రైతుల కోసమే నేను పనిచేస్తున్నా. నాకున్న అనుభవం ఈ భూగర్భ జలాల అన్వేషణలో డిఆర్డిఏలో చాలా బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అలాగే ప్రైవేటు స్థలాల్లో కూడా ప్రాజెక్టులలో పనిచేయడం జరిగింది. నాకు 2011వ సంవత్సరం నుంచి డిఆర్డిఏ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో పనిచేస్తున్న అనుభవం ఉంది. అయితే భూగర్భ జలాలు ఏ విధంగా ఎలాంటి రాళ్ళల్లో పొందుపరచబడతాయి, నల్లరాయి ఉన్న చోట ఎంత లోతులు వస్తాయి, తెల్లరాయి ఉన్న చోట ఎంత లోతులు వస్తాయి. ఉదాహరణకి రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఒక లాస్ట్ వారంలో రాజేందర్ అనే ఒక యువ రైతు పొలంలో వాళ్ళు ఎన్ని బోర్లు వేసినా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే నల్లరాయి మొత్తం వాళ్ళ ఎనరాయే విస్తరింపబడి ఉన్నది వాళ్ళ భూమిలో. సో ఆ విషయం వాళ్ళకి రైతులకు తెలియదు. ఏముంది, ఏ రైతు ఏంది, నీళ్ళు వస్తాయి కదా, కాకపోతే నల్లరాయి ఉన్న దగ్గర ఎక్కువ నీళ్ళు రావు. కాబట్టి మన అదృష్టం ఎట్లుందో అని చెప్పి వాళ్ళు మామూలుగా ఏదైతే ఊళ్ళల్లో మీరు చేస్తున్నట్టుగా కట్టె పుల్లలు, నిమ్మకాయలు, గడ్డపారలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మళ్ళీ దోసకాయలు, టమాటాలు, కోడిగుడ్లు, గడ్డపారలు, పారలు, తాంబాలాలు, ఇవన్నీ రకరకాల ప్రయత్నం, కట్టె పుల్లలు, రాగి పుల్లలు, అన్ని రకాల ప్రయోగాలు చేసినా కూడా ఫలితం అనేది శూన్యం. అయితే వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నప్పుడు అరే శాస్త్రీయ పద్ధతులని నమ్మి భూమి లోపల భూగర్భ జలాలని కనిపెట్టవచ్చంట అని నా వీడియోలు చూశారంట. వాళ్ళు నచ్చింది. అబ్బాయి నన్ను పిలిచాడు, వెళ్ళి సర్వే చేసిన నల్లరాయి తెల్లరాయి కలిసి ఉన్న చోటని దాన్ని మనం కాంటాక్ట్ జోన్గా అంటాం. కాంటాక్ట్ జోన్స్ ఉన్న దగ్గర నీటి నిల్వలు ఎక్కువగా నిల్వ ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. అది దాన్ని కనిపెట్టి ఎంత లోతులో ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళకి 3 ఇంచుల వాటర్ పడ్డది. ఆల్రెడీ వీడియోలు కూడా మీరు చూసుంటారు. షార్ట్లలో నిదాన్పల్లి, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పడం జరుగుతుంది. అలాగే రాజేందర్ అతని పేరు, అతని కాంటాక్ట్ నెంబర్ కూడా షార్ట్లలో పెట్టినా చూసుకోండి. మీరు డౌట్ ఉంటే సుమసార్ చెప్పేది నిజమేనా కాదా అని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే బ్రాహ్మణ వెల్లంల అనే ఏరియాలో కానిస్టేబుల్ స్థలంలో చూడడం జరిగింది. వాళ్ళు 550 ఫీట్లు సాంప్రదాయ పద్ధతుల ద్వారా చేస్తే మళ్ళీ మనల్ని వాళ్ళు ఆహ్వానించారు. మళ్ళీ వెళ్ళి మేము అంటే మొదటిసారిగా వెళ్ళలేదు, ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వెళ్ళాము. వాళ్ళు ఎత్తైన భావంలో వేశారు, మేము గుంపు భావంలో డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. 3 ఇంచుల వాటర్ వచ్చింది అక్కడ. అలాగే నిదాన్పల్లిలో ఇంకో బోర్ వేయించాము. వెల్లంకిలో, రామన్నపేట మండలం వెల్లంకిలో మళ్ళీ ఇంకోటి వేయించాము. చాడాలో వేయించాము, మోత్కూరు దగ్గర వేయించాము, తిరుమలగిరిలో వేయించాము. ఈరోజు వలిగొండ మండలం జంగారెడ్డి గూడెంలో శ్రీహరి అనే